కామెంట్స్కి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనిపించింది. ఎందుకంటే కొన్ని కామెంట్స్ చూస్తే అసలు మెజారిటీ మందికి విషయం అర్థం కాలేదేమో అనే ఫీలింగ్ వచ్చిందనమాట. చాలామంది కామన్గా చేస్తున్న కామెంట్ ఏంటంటే, హిందూ దేవుళ్ళని ఎగతాళి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అంటున్నారు. ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు, అవకాశమే ఉండకూడదు. కానీ ఆ సిచ్యువేషన్లో జరిగిన విషయాన్ని అర్థం చేసుకోవడంలో వి ఆల్ కలెక్టివ్లీ ఫెయిల్డ్ అన్నట్టు. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది విష్ణుమూర్తి విగ్రహమా, గౌతమ బుద్ధుని విగ్రహమా, లేకపోతే ఇంకేదైనా విశ్వాసానికి సంబంధించిన విగ్రహమా అన్నది ఆర్కియలాజికల్ కాంట్రవర్సీ. అంటే పురావస్తు శాఖకు కూడా అది విష్ణుమూర్తి విగ్రహమా లేకపోతే గౌతమ బుద్ధుని విగ్రహమా అన్న దాని మీద ఏకాభిప్రాయం లేదనమాట. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి, కోర్టుకు తెలుసు కాబట్టి పలుసార్లు జస్టిస్ గవాయి ఈ విషయాన్ని రాకేష్ కిషోర్కి చెప్పే ప్రయత్నం చేసినా సరే ఆయన వినే పరిస్థితిలో లేడు. కాబట్టి గవాయి ఏమన్నాడు, నువ్వు మహావిష్ణు భక్తుడు అయితే నువ్వు పోయి విష్ణుమూర్తిని అడుగు, నేను చెయ్యగలిగింది ఏమీ లేదన్న ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగిందనమాట. ఇది బేసిక్ కామన్ సెన్సికల్ పాయింట్. మనలో చాలా మందికి అర్థం కాక ఇది హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడిండు, హిందూ దేవుళ్ళని ఎగతాళి చేసిండు అని మనం చర్చ పెట్టినాం అనమాట. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మనలో చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఒకటేంటంటే ఆయన దళితుడు కావడం, రెండవది ఏంటంటే ఆయన బుద్ధిజం విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి కావడం. ఇది ఈ మాట మాట్లాడితే చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఈ దేశంలో దళితులంటే, ఈ దేశంలో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళంటే హిందూ దేవుళ్ళంటే ద్వేషం పెంచుకుంటారు, వాళ్ళకి సహజమైనటువంటి ద్వేషం ఉంటుంది హిందూ దేవుళ్ళ మీద అనేది చాలామంది నమ్ముతారన్నమాట. మనం మామూలుగా ఎవరితోటైనా మాట్లాడితే ఈ విషయం చాలా సాధికారికంగా మనకు అర్థమవుతుంది. కానీ అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందూ దేవాలయాలు, హిందూ పండుగలకు సంబంధించి వినాయక చవితి జరిగినప్పుడు ముస్లిమ్స్ పాల్గొంటారు, వాళ్ళు విగ్రహాలు దానం చేస్తారు. దసరా జరిగినప్పుడు ముస్లిమ్స్ పాల్గొంటారు, వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమంలో కావచ్చు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. అక్కడ జరిగిన విషయం అదనమాట. హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ వేడుకలకు సంబంధించి అన్య మతాల వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. వాళ్ళకి ఎలాంటి ద్వేషము ఉండదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నమాట. హిందువులు కూడా క్రిస్టియన్ పండుగల్లో కావచ్చు, ముస్లిం పండుగల్లో కావచ్చు, ఇతర వేడుకల్లో కావచ్చు మనం పాల్గొనట్లేదా? రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఇలాంటి వేడుకల్లో మనం పాల్గొనట్లేదా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో మనలో మెజారిటీ మంది ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవాలి. ఇక్కడ రెండో వాదన ఏం తీసుకొస్తున్నారంటే, చాలామంది ఎస్సీ కాబట్టి గవాయి మీద చెప్పు విసిరేసిండు అనే ఒక వాదన వస్తున్నప్పుడు, చెప్పు విసిరేసిన రాకేష్ కిషోర్ కూడా దళితుడే అని ఒక చర్చ వస్తున్నది అనమాట. అయితే ఎలాంటి సాధికారిత రిపోర్ట్స్ కావచ్చు, ఎలాంటి క్రెడిబుల్ సోర్సెస్ నుంచి కావచ్చు, దీని మీద జాతీయ మీడియాలో కావచ్చు, ఇతర మీడియా సంస్థల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరగలేదన్నది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక మీద మూడో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పదే పదే చాలా కామెంట్స్లో నేను చూసింది ఏంటంటే, మీ అల్లాకి పోయి చెప్పుకుంటావా లేకపోతే మీ ఏసుకు పోయి చెప్పుకుంటావా అన్నది వ్యక్తిగతంగా నా మీద వస్తున్న కామెంట్లు అనమాట. అంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది, మెజారిటీ మంది ఎవరైతే గవాయి మీద మనం జరిగిన అవమానాన్ని మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి, గవాయి మీద జరిగిన అన్యాయాన్ని అన్యాయంగా వాళ్ళు భావించట్లేదు కాబట్టి, క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిగా, ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తిగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. సరే, ఫర్ దేర్ క్లారిఫికేషన్, నా పేరు నాగఫణి. నాగఫణి అంటే ఏ మతానికి సంబంధించిన పేరో మీరే డిసైడ్ చేసుకోండి. నాగఫణి అనేది ఒక అవధాని పేరు. అవధానం అంటే హిందూ సాంప్రదాయంలో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ అవధాని పేరు మా నాన్న నాకు పెట్టిండు అనమాట. మా ఫ్యామిలీ హిందూ మతాన్ని ఫాలో అవుతుంది, మా పేరెంట్స్ కూడా హిందూ మతాన్ని ఆచరిస్తారు. నిజాన్ని మాట్లాడడానికి ఏ మతానికి సంబంధం లేదు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే నిజాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు నిజం మాట్లాడవచ్చు. సరే, నాకు థర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, తమ చేతగానితనాన్ని అడ్డంగా పెట్టుకొని రిజర్వేషన్లని సమర్థిస్తున్నారని ఒక ఆయన కామెంట్ చేసింది అనమాట. నిజంగా రిజర్వేషన్స్
పెట్టిన ఉద్దేశం నెరవేరి ఉంటే ఇయాల్టికి కూడా యూనివర్సిటీలల్లా కాలేజీలల్లా దళిత విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఈ రోజు కూడా ఉద్యోగ స్థానాల్లో కావచ్చు, ఉద్యోగ ప్రదేశాల్లో కావచ్చు దళిత ఉద్యోగులు ఎందుకు వివక్షను ఎదుర్కొంటున్నారు? ఈ రోజు కూడా దళిత న్యాయమూర్తుల మీద ఎందుకు చెప్పులు విసిరేయడం జరుగుతుంది? ఎందుకు రాజకీయాల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం లేదు? ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఆలోచించి చేతగానితనాన్ని రిజర్వేషన్స్ కోసం వాడుకుంటున్నారు అని మాట అనొచ్చు అనమాట. అదే లాజిక్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. వాస్తవానికి ఈ దేశంలో రిజర్వేషన్స్ పెట్టింది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు భయంకరమైన అణచివేతని ఎదుర్కొన్న జాతులకు సామాజిక న్యాయాన్ని తీసుకురావడానికి రిజర్వేషన్ పెట్టడం జరిగిందన్నమాట. ఆ రిజర్వేషన్ అనే దాని మీద చాలా మంది ఏడుస్తూ 70 సంవత్సరాల తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేదు, మనం కూడా ఆ రిజర్వేషన్ ద్వారాగా ఏదో ఒకటి సాధించాలి, మనం కూడా ఏదో ఒకటి ఆ ఫలాలు పొందాలని దాంట్లోకి వచ్చారు. రిజర్వేషన్ మీద మాట్లాడే, రిజర్వేషన్ ని వ్యతిరేకించే నైతిక స్థాయి ఎవ్వరికీ లేదన్నమాట. ఎందుకంటే దేశంలో ఉన్న జనాభా ఆల్మోస్ట్ అందరికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి కాబట్టి అది రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరము లేదనేది నా ఒపీనియన్ అన్నమాట. మొత్తం ఈ డిబేట్లో ఇంకొక డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే హిందూ దేవుళ్ళ మీద ఎగతాళి చేయడం తప్పు కదా అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మెజారిటీ మంది చెప్పు విసిరేయడం అనేది అత్యంత అమానవీయమైన, అవమానకరమైన సంఘటన అని చెప్పడంలో ఎందుకో విఫలమయ్యేమో, నిజమైన మానవత్వాన్ని అర్థం చేసుకోవడంలో కొంత వెనకబడ్డరేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో చెప్పండి. ధన్యవాదాలు.